నల్గొండ జిల్లా చిట్టెల కావేరి పత్తి మిల్లు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని చిట్టెల వద్ద హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై పత్తి ట్రాక్టర్లతో రైతులు ఆందోళన చేశారు. 6 కాలం పంట పండించినటువంటి పంటను కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. నిలిపివేసిన కొనుగోళ్లను సీసీఐ తక్షణమే కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. మాట్లాడితే కలెక్టర్ ఏమన్నది లేదు కొనుగోలు ఆపేసేయండి, మీరు అందరు పని చేసినాక మీరు ఎందుకు ఆపుతారు అని అంటే లేదు సార్ మాకు ఇట్లా ఇబ్బంది ఉందని మేము ఎవరు చెప్పినా మమ్మల్ని పట్టించుకుంటారు. 3 రోజుల నుంచి బట్టలు ఇప్పుడు వెళ్ళిపోవాలి, ఎక్కడ పోవాలి, మేము ఎక్కడ పోవాలి, చలికి ఎక్కడెక్కడ వణుకుంటూ రాత్ర వణుకుడు పడినాం సార్. మేము ఒక రైతు సార్, రైతుకి ఎంత ఇబ్బంది సార్, మాకు చాలా ఇబ్బంది సార్. ఈ తెలంగాణలో పత్తి ఏరడానికి రైతు కూలీల కొరత వల్ల ఈ రోజు 40 రూపాయల కిలో పత్తి ఏరి ఆటోకి 2,000 నుంచి 3,000 రూపాయలు ఆటో కిరాయి చెల్లించి ఈ రోజు అధిక రేటు పెట్టి పత్తిని అమ్ముకుందామంటే అవకాశం లేకుండా ఈ రోజు మా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఈయాటికి 4 రోజులు రాత్రి మామూలు మిల్లు బయట గేట్ ఉండాల రైతులు దాదాపు 100 మంది రైతులు పండుకున్నా కానీ సీసీఐ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు.